అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఫామ్లో వర్క్ వచ్చేసి గ్రూడింగ్ వర్క్ నడుస్తుందని. ఆల్మోస్ట్ గ్రూడింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక ఫీడర్స్ డ్రింకర్స్ అన్నీ సెట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడో తీసాను. అసలు వీడియో తీసి చాలా రోజులు అయింది. నేనే లేట్గా వీడియో పెట్టాను. దానికి కూడా కారణం ఉందండి. ఈ వీడియో తీసి ఒక 10 days పైన అవుతుంది. కానీ ఎందుకు అప్లోడ్ చేయలేదంటే కోడిపిల్లలు వచ్చినాయండి. కోడిపిల్లలు వచ్చినాయి. మన ఫామ్ స్టార్ట్ అయిందండి. ఈ ఫామ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఈ రోజు వరకు ఒక 14 days పైన అవుతుంది. అందుకే నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఈ వీడియో నేను ఫీడర్ల గురించి డ్రింకర్ల గురించి చెప్దామని వీడియో తీశానండి. ఇవి మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాము అనేది అంటే ఫ్యాక్టరీ దగ్గర తీసుకున్నాం కదా. మనకు ఫ్యాక్టరీలో తీసుకోవడం ఏంటంటే కొంచెం క్వాలిటీగా దొరుకుతాయి, రేటు కూడా తక్కువ పడుతుంది. అందుకనే నేను ఈ వీడియో తీశానండి. అప్పటికి ఎప్పుడూ అప్లోడ్ చేయాల్సింది, కానీ ఇక ఈ పని వల్ల పిల్లలు రావడము, పిల్లలు చుట్టే తిరగడము, అసలు విపరీతంగా వర్షాలు పడడము అన్నీ మొత్తం. అక్కడ ఇంటర్నెట్ కూడా మనకు ఇంటికాడ వైఫై ఉంది, కానీ ఫామ్ దగ్గర వైఫై లేదు. ఆ మొబైల్ డేటా కూడా అసలు సిగ్నల్స్ కూడా సరిగ్గా లేవు. అందుకనే నేను ఇన్ని రోజులు అసలు వీడియో నేను పెట్టలేకపోయాను. చాలా టైం పట్టిందండి వీడియో అప్లోడ్ చేయడానికి. పిల్లలు రావడం వల్ల కూడా అసలు చాలా పని ఉందండి, విపరీతంగా పని. అసలు ఇన్ని వేల పిల్లలు మనం ఎప్పుడు హ్యాండిల్ చేయలేదు కదా. మాకు కూడా కొంచెం పని బాగానే ఇబ్బంది అయింది. దానికి తోడి వర్షం పడడము అంతా చికాకుగా అయింది. మొత్తానికైతే ఒక 14 days అయితే అవుతుందండి పిల్లలు వచ్చి. ఒక పిల్లలు కూడా సైజు కూడా మంచిగానే వచ్చినాయండి. మొత్తం మనకి ఎన్ని పిల్లలు వచ్చాయి ఏంటిది అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. కొత్తగా అయితే ఎవరు నా వీడియో చూస్తున్నారో వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ఆన్లో ఉంచుకోండి. నా నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనకి ఎన్ని పిల్లలు వచ్చినాయి అవన్నీ నేను వీడియో తీశాను, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. మనం ఈ ఫీడర్లు డ్రింకర్లు వచ్చేసి డైరెక్ట్ ఫ్యాక్టరీ దగ్గర తీసుకున్నామండి. ఎవరన్నా కొత్తగా పౌల్ట్రీ ఫామ్ పెట్టాలి అనుకునే వాళ్ళకి వాళ్ళు నాకు కింద కామెంట్లో అడగండి. నేను ఎక్కడ తీసుకున్నాను అడ్రస్ అనేది, ఫోన్ నెంబర్ అనేది, ఆ ఫ్యాక్టరీ ఫోన్ నెంబర్ అనేది ఇస్తాను. నేను కింద కామెంట్లో అడగండి. ఈ ఫీడర్లు డ్రింకర్లు ఎట్లా ఫీడ్ చేసుకోవాలి ఏందనేది ఈ వీడియో తీశానండి నేను. కానీ అప్లోడ్ చేయడం మాత్రం చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు నన్ను కామెంట్లో అడగండి. నేను ఫ్యాక్టరీకి సంబంధించిన ఫోన్ నెంబరు అడ్రస్ నేను చెప్తానండి. ఇవి పెద్ద ఫీడర్లు అండి. ఇవి మనము ఒక 300 తీసుకున్నామండి. అలాగే డ్రింకర్లు కూడా 300 తీసుకున్నాము. చిన్నపిల్లలు ఉన్నప్పుడు పెట్టాల్సిన ఫీడర్లు డ్రింకర్లు కూడా 300 తీసుకున్నాము. అయితే చిన్నపిల్లలే అంత అవసరం లేదండి, మేము చాలా ఎక్కువ తీసుకున్నాం. అందులో సగం ఉంటే సరిపోతాయండి. అంటే మీ షెడ్యూని బట్టి మీరు ఎన్ని పిల్లలు తీసుకున్నారో దాన్ని బట్టి దాంట్లో చూడండి. అంటే ఒక చిన్న ఫీడర్కి ఎన్ని కోళ్ళు తింటాయి, ఒక చిన్న డ్రింకర్కి ఎన్ని కోళ్ళు నీళ్ళు తాగుతాయి అనేది ఒక లెక్క ఉంటుంది. దాని ప్రకారమే తీసుకోండి. పెద్దవి మాత్రము మీ షెడ్యూని బట్టి ఎన్ని తీసుకోవాలని అన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది వచ్చేసి మన గ్రూడింగ్స్ ఉంది. దీంట్లో మొత్తం కోడిపిల్లలు వేసినామండి. కోడిపిల్లలు కూడా ఇలా సెట్ చేయడం వల్ల కోడిపిల్లలు కూడా చాలా వరకు మొటాలిటీ అనేది కాలేదండి, మంచిగా సెట్ అయినాయి కోడిపిల్లలు కూడా. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మొత్తం అన్నీ చూపిస్తానండి. కోడిపిల్లలు వచ్చినప్పుడు కూడా నేను వీడియో తీశాను. అయితే మనం అనుకున్న టైంకి మాత్రం కోడిపిల్లలు రాలేదండి. ఒక వారం రోజులు లేట్ అయింది. చాలా వరకు మేము షెడ్ కంప్లీట్ అయినాక కూడా కోడిపిల్లలు రాలేదు. సూపర్వైజర్కి చాలాసార్లు ఫోన్ చేసినా కానీ కోడిపిల్లలు కొంచెం షార్టేజ్ ఉన్నాయండి, టైం పడుతుందని చెప్పి వాళ్ళు. ఒక వారం రోజుల దాకా అసలు కోడిపిల్లలు రాలేదు. మొత్తం షెడ్ పని చేసుకుంటూనే ఉన్నామండి. మొత్తం ఫీడర్లు డ్రింకర్లు అన్నీ సెట్ చేసినామండి. సెట్ చేసి కవర్ కూడా మొత్తం కంప్లీట్ క్లోజ్ చేసినాం. క్లోజ్ చేసి మన షెడ్ మొత్తం ఫార్మలింగ్ కూడా మనం స్ప్రే చేసుకున్నామండి. వాళ్ళు ఇవ్వకముందే మేము ఫార్మలింగ్ కూడా మొత్తం స్ప్రే చేసుకున్నాం. అది మన బయట పౌల్ట్రీ ఫామ్ సంబంధించిన మెడికల్ షాప్ ఉంటుంది, దాంట్లో దొరుకుతుంది. అట్లా స్ప్రే చేసుకుంటే ఏంటంటే కొంచెం మంచిగా ఉంటుంది షెడ్. కోడిపిల్లలు వచ్చే ముందే మనం షెడ్ మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. మళ్ళీ కోడిపిల్లలు వచ్చినాక అటు ఇటు తిరగడం మాత్రం కుదరదు. మొత్తం కంప్లీట్గా కోడిపిల్లలతోనే ఒక 5 days దాకా ఉండాల్సి వస్తుంది. అసలు చాలా విపరీతమైన పని ఉందండి. ఇన్ని వేల కోడిపిల్లలు మనం ఎప్పుడు హ్యాండిల్ చేయలేదు కదా. చాలా ఇబ్బంది అయింది మాకైతే. ఎన్ని వేల కోడిపిల్లలు ఇచ్చారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. కొత్తగా వీడియోలో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. జై హింద్.